కూర్చోండి. ఈరోజు ఏంటంటే విషయాలు ఇందాక సోదరుడు చదివి వినిపించాడు. అయితే ఈరోజు మన గల్ఫ్ జేఏసీ ఒక యాక్షన్ ప్లాన్ కోసం మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాము. ఇంకా కొంతమంది మిత్రులు కూడా దారిలో ఉన్నారు. అయితే ఇవాళ మనకి సమస్యలు అన్నీ తెలుసు. ఇప్పుడు ఏంటి బాధలేంటి, కష్టాలేంటి, మన గల్ఫ్ కార్మికులు యొక్క ఇబ్బందులు ఏంటి అనేది మనకు చాలా విషయాలు తెలుసు. అయితే ఈ విషయాల్ని మనం ఈ ప్రభుత్వాలని ఇవాళ 1973 నుంచి ఈ గల్ఫ్ కార్మికుల కష్టాలు ముఖ్యంగా తెలంగాణ వేర్పాటులో కూడా చాలా కీలకమైనటువంటి అంటే 1 కోటి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి గల్ఫ్ పరిశ్రమ. ఇందులో 93% తెలంగాణలో సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో అప్పర్ క్యాస్ట్లో పేదలతో కలిస్తే ఈ తెలంగాణ సమాజం 93% సామాజికంగా వెనుకబడ్డ సమాజం. ఈ సమాజం నుంచే 95% గల్ఫ్ దేశాలకి వెళ్తున్నటువంటి ఈ ప్రజల గురించి మనం మాట్లాడుకోవడానికి వచ్చినాం. ఇవాళ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా అన్ని ప్రభుత్వాలు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మికులకి ద్రోహం చేసిన ప్రభుత్వాలు, ద్రోహం చేస్తున్న ప్రభుత్వాలు. ఇది మనకు క్లారిటీ ఈ జేఏసీకి ఉంటుంది. అయితే ఈ ప్రజలు ఇవాళ 15 లక్షల మంది ఇంటూ 15 అక్కడ ఉంటే 15 ఇక్కడ ఉంటారు. 30 లక్షల మంది, 30 ఇంటూ 4 అయినా 1,20,00,000 మంది గల్ఫ్ సమాజంలో ఈ తెలంగాణ సమాజంలో ఉన్నారు. మేజరు ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ సమాజాన్ని మనము జాగృతం చేసేటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మనం గల్ఫ్ బోర్డు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఈ లక్షలాది మంది కుటుంబాలు వాస్తవానికి ఏంటంటే ఫోర్ ఫ్రంట్లో ఉన్నాయని కూడా ఇదే సామాజిక వర్గాలు. తెలంగాణ వస్తే మా గల్ఫ్ కష్టాలు పోతాయి, ఈ బొగ్గుబావి అట్లాగే బొంబాయి ఈ బతుకులు మారుతాయని చెప్పేసి ఇవల్ల ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది, 500 కోట్లు ఇస్తామని చెప్పేసి దానికి ఒక స్పెషల్ ఫండింగ్ పెట్టేసి ఇది చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ అది ఎంత మర్చిపోయారు. ఇదే ఇక్కడ ఉపాధి లేక వేరే దేశాలకు పోయి బతుకుతున్నటువంటి వాళ్ళ బతుకుల్లో కూడా మళ్ళీ కారు చిచ్చు రేపినటువంటి కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్. నేను ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీకి సంబంధించిన ఆయన, మొన్నటిదాకా గల్ఫ్లో ఉండి బీజేపీలోకి పోయిండు. లేదు టెక్నికల్గా ఏదో ప్రాబ్లం ఉంది, ఒక ఆఫీసరు సర్క్యులర్ ఇచ్చాడు, అంత సీన్ ఎవరికి ఉండదు. ఆఫీసరు ఒక నేషనల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు ఆ ప్రభుత్వము మళ్ళీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వంలో మోడీని జరగకుండా ఒక చిన్న మొలక కూడా మొలకలేనటువంటి పరిస్థితి. కాబట్టి అదంతా అంబక్ అన్నమాట. కాబట్టి మనమేం చెప్తున్నాం, ఇప్పుడు ఇక్కడ గల్ఫ్ 3 అంశాలు. గల్ఫ్ బోర్డు కావాలి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తావా లేదు. ఇవాళ చూశారు కదా, హైదరాబాదులో కొన్ని సీట్లు తగ్గిపోగానే ఒక సీటు ఓడిపోగానే ఇవాళ ఆగమేఘాల మీద మొత్తం వచ్చేసింది. ఇవాళ జీతాలు పెరిగిపోయినాయి, అవుట్సోర్సింగ్ జీతాలు పెంచుతామని చెప్పేసి, రెండవది ఉద్యోగ సంఘాలతో మీటింగు, మూడవది జీతాలు అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. కాబట్టి ఏంటంటే 15 లక్షలు 30 లక్షల మంది కుటుంబాలు, 1 కోటి మంది కుటుంబాల సమస్య, 4 పార్లమెంటు సభ్యులని, దాదాపు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలకు ఓటు వేయాలన్నా, గెలిపించాలన్నా, ఎవరిని బొందబెట్టాలన్నా, ఎవరిని బొందలకు వెళ్ళాలన్నా ఇవాళ గల్ఫ్ కార్మికుల యొక్క చైతన్యం. కాబట్టి వాళ్ళ గల్ఫ్ కార్మికులు ఏ పార్టీ వల్ల మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా, మనకు ఏదన్నా రాజకీయ అభిప్రాయాలున్నా అవి కాస్త పక్కకు పెట్టేసేయాలి. ఎందుకంటే గల్ఫ్ ఆ రోజు ఏదైతే తెలంగాణ సాధన కోసం జేఏసీలో రావాలి అంటే జై తెలంగాణ అన్నోనికే ఇక్కడ స్థానం, నై తెలంగాణ అన్నోని పక్కకు నూకేసారు. కాబట్టి ఇవాళ జై గల్ఫ్ చాలా ఆయనకు తెలియజేస్తున్నాడు మనం వ్యక్తులు అవసరం లేదు. కానీ ఇవాళ ఎన్ఆర్ఐ పాలసీ అంటే బాగా డబ్బులు సంపాదించినటువంటి ధనవంతుల బిడ్డలకి సేవ చేయడం. సార్ నిన్న పెట్టాడు, ఎన్ఆర్ఐ పాలసీ నినాదం ఇవ్వడం అంటే పులుల సంక్షేమం కోసం మనం నిధులు ఖర్చు పెట్టడం, మేకలని చంపడం కోసం పులుల్ని బాగా బలిసి అడవిలోకి పంపడం అని అర్థం. కాబట్టి గల్ఫ్ కష్టాలు ఇవాళ చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ఆంధ్రలో 50 లక్షల మంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ 50 లక్షల మంది లాగానే ఉన్నారు అక్కడ కూడా. కాకపోతే వీళ్ళందరూ ఇక్కడ చిన్న తాపెలు పట్టుకొని పనిచేస్తారు, వాళ్ళందరూ కాస్త మోడర్నైజ్ వస్తువులు పట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్మికుల కోసము ఇవాళ తెలంగాణ చేసేది ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్. మనం ఇవన్నీ తెలుసు. కాబట్టి జనవరిలో అంటే మీ అందరూ కూడా చర్చించండి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ చెప్పండి. ఇందులో విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉంటే ఇక్కడ కుటుంబ సభ్యులు పాల్గొనాలి. మేము ఇప్పుడు ఈ జనవరి అంతా కూడా ఈ మొత్తం ఒక నెల ప్రోగ్రాం తెలంగాణలో చేసి కార్యక్రమం చేస్తుంటుంది. ప్రతి గ్రామంలో మీటింగ్ పెడతాం. ఈ జనవరి 15 నాడు అన్ని మండలాల దగ్గర ఎంత వీలైతే అంతమంది
ఇవాళ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, అట్లాగే టీఆర్ఎస్ వచ్చేవాళ్ళు, బీజేపీ ఏదైనా సరే ఈ పార్టీలందరినీ కూడా ఆ మండల లీడర్స్ అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకి మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్తాం. ఆ తర్వాత జనవరి చివరిలో అన్ని కలెక్టరేట్ల దగ్గర అక్కడ ఎవరైతే మండలాల దగ్గర మీటింగ్స్ పెట్టామో ఇక్కడ కూడా ఒక నిరసన ధర్నాల అక్కడ ప్రజలు ఏ విధంగా కదిలితే ఆ విధంగా ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్స్ అందరినీ కూడా అన్ని పార్టీల లీడర్ని కూడా దీన్ని ఇన్వైట్ చేయడం, అంటే ఇదొక సమాజం, తెలంగాణ సమాజం చర్చించే విధంగా. ఇవాళ తెలంగాణలో ఎందుకు ఇలా నీళ్లు, నిధులు, విధుల కోసమే కదా కొట్లాట జరిగింది. మరి వాళ్ళ నీళ్లు లేవు, నిధులు లేవు, అసలు బతకడమే కష్టమైపోయింది. దాంట్లో ఇక్కడ కూడా తిండి పెట్టకపోతే ఎక్కడో బతికితే ఆ తిండిని కూడా గుంజుకునే కార్యక్రమం ఇలా బీజేపీ సర్కారు చేసింది. కాబట్టి సర్కారు ఏదైనా కావచ్చు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కానీ గల్ఫ్ కార్మికుల పొట్టగొట్టే కార్యక్రమం చేస్తే మనం గల్ఫ్ కార్మికుల్ని చైతన్యపరచడం ఏమి దాని మీద చర్చ జరగలేదు. అంటే మనం సమస్యలు, బాధలు అనేవి మీ అందరికీ తెలుసు, మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. అయితే దీన్ని మనం ఇవన్నీ మారాలంటే ఈ ప్రభుత్వాలు మన వైపు చూడాలా, రాజకీయ పార్టీలు అమ్మ ఇన్ని లక్షల మంది రేపు వీళ్ళని గెలుచుకుందాం, ఈ ఓట్లు గెలుచుకుందాం అని వాళ్ళలో ఆశ కలిగించాలంటే మనము ఆశయం కోసం పనిచేయాలి. మన జనాల్ని గ్రామాలల్లో ఆ జనంలోకి వెళ్ళేసేటువంటి ప్రోగ్రాం ఏంటంటే జనవరిలో ఒక నెల రోజుల ప్రోగ్రాం. అంటే మనం ఎంత చేయగలిగితే అంత. ఇప్పుడు చేశారు, అదొక జరిగింది, కానీ మనం జనంలోకి వెళ్ళలేదు మనము. అయితే ఈ జనవరిలో మనము అన్ని మండలాల దగ్గర, అంటే ఇప్పుడు ఈడ ఒక కోఆర్డినేషన్ మనం అందరం ఉన్నాం, కానీ జిల్లాల వారీగా మనం పని విభజన చేసుకోవాలి. ఇప్పుడు నాతో పాటు ఒక జిల్లా, ఆ జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని మండలాల ధర్నాలు, నిరసన జరుగుతాయి, రేపు జనవరిలో చివరిలో 27, 28 నాడు కలెక్టర్ దగ్గరికి ఎంతమందిని తీసుకొని పోయి రిప్రజెంటేషన్ చేస్తారు అనేది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాని, అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని, ఉమ్మడి మెదక్ జిల్లా, ఈ జిల్లాలనే కదా ఎక్కువ ఉన్నారు, ఇంకా మిగతా ఉంటే కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అయితే ఈ జిల్లాలకు సంబంధించినట్టు ఒక కోఆర్డినేషన్ రెగ్యులర్గా, ఇందాక సిద్ధరాములు చెప్పాడు, రెగ్యులర్గా ఏంటంటే 2 రోజులకు ఒకసారి మనకి ఇప్పుడు జూమ్ మీటింగ్ ఉంది, ఎక్కడున్న ప్రపంచంలో కలిసి మాట్లాడుకోవచ్చు. అయితే మన వాళ్ళు దీంట్లో చూస్తారు, మన ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రేపు పొద్దున మనం మాస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు పాల్గొనమని చెప్తారు. అయితే దీనికి ఇప్పుడు ఏ జిల్లా ఒకటి భీమరేరు డన్నా ఏం చేస్తున్నారంటే మీ అందరికీ, అంటే ఎవరెవరు ఇప్పటిదాకా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఏ జిల్లాకు ఇన్ఛార్జీలు వెళ్ళాలి. రేపటి నుంచి జనవరి 2, 3 నుంచి వాళ్ళ పని ఏంటంటే 15 తారీఖు నాడు ఎన్ని మండలాలల్లో ప్రోగ్రామ్ చేశారు, ఆ తర్వాత జనవరి ఎండింగ్లో మనం ఒక డేటు అనుకుందాం, ఆ డేట్లో ఎన్ని కలెక్టరేట్ల దగ్గర జరిగింది, అట్లా మనం అందరినీ పిలుద్దాం, అన్ని పార్టీలు వస్తాయి. తర్వాత ఫిబ్రవరిలో మనము ఒక హైదరాబాద్ ప్రోగ్రాం, అంటే రేపు అసెంబ్లీ సమావేశం జరగదానికంటే మనం కొంచెం వేడిని గ్రామాలలో పుట్టించగలిగితే ఇష్యూ అనేది మనకి మధ్యలో కొంచెం వాళ్ళు మెమోరాండం ఇస్తేనే మీడియా వాళ్ళు రాస్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ కూడా సమస్య, పబ్లిక్ సమస్య కాబట్టి. ఈ రెండు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఒక వైరుధ్యం మాత్రం మొదలైంది కాబట్టి వాళ్ళిద్దరూ 2 రోజులు కొట్లాడితే 3 రోజులు లాభపడాలి మనం, అంటే ప్రజలు లాభపడాలి, ఈ గల్ఫ్ కార్మికులు లాభపడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిలో పోటీ, వీడు ఇదన్నా రద్దు చేస్తాడు, వీడు ఇదన్నా ప్రకటిస్తాడు. ఈ ఇద్దరిలో ఎవరు చేసినా వీడనికి తగ్గిన వాడినికి తగ్గిన లాభపడేది మన కార్మికులు, మన ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాబట్టి దీని మీద మనము మీటింగ్ల వరకు ఇవన్నీ ఒక భాగం, కానీ మనము ఇదొక ఎవరెవరు ఇప్పుడు ఆల్రెడీ మన ఉమ్మడి జిల్లాలలో ఎవరెవరు వాళ్ళ సంఘాలు ఏం పరిస్థితి, మనం 18 సంఘాలు అన్నాం, ఇప్పుడు ఎన్ని సంఘాలు వచ్చినాయి, ఇంకా రాని వాళ్ళు కొంతమంది బయట ఉంటారు, కొంతమంది మన జిల్లాకి ఇద్దరే, సంఘానికి ఇద్దరే అన్నాం కాబట్టి ఇద్దరే వచ్చారు. కాబట్టి దీన్ని ఇంకోటి ఏంటంటే ఒక టాక్టిఫుల్గా ఈ మధ్యలో, అంటే మనం మాట్లాడుకోవాలి, ఇది జేఏసీలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవాలి, టాక్టిఫుల్గా టీఆర్ఎస్లో ఏంటంటే మనమేమో జనంలో పోయి మేము నెలంతా కష్టపడితే, ఊరికి తిరిగి కష్టపడితే వాళ్ళు ఒక చిన్న ఒక మంత్రినో ఎమ్మెల్యేనో కలిసి పేపర్ అంతా రాయించుకుంటున్నారు. అది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టాక్టిఫుల్గా చేస్తున్నారు. సరే, అది చెయ్యని, కానీ మనం ఏంటంటే మన ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీ కాదు మన ఐడెంటిటీ. ఇప్పుడు జేఏసీ ఐడెంటిటీ కావాలి. మనం ఈడికి వచ్చినాం అన్ని సంస్థలను, కానీ మన ఎజెండా ఇదే ఇక. కాబట్టి ఈ జేఏసీని ఎంత అడ్వాన్స్గా చేయగలిగితే, మనం జేఏసీ దగ్గర ఎవరు వచ్చినా అన్ని పార్టీలలో మెడల కండ వేసుకొని వచ్చినా జేఏసీ గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది మడక పెట్టుకొని కీసలో పెట్టుకొని జేఏసీ జెండా వేసుకొని కూర్చుంటేనే ఇదంతా ఒకటి. ఇక్కడ ఏం రాజకీయాలు లేవు, ఇదంతా కూడా జేఏసీ అడ్వాన్స్గా ఉంటుంది. జేఏసీ చెప్పింది 3 అంశాలు. ఒకటి, మా పెండింగ్ జీతాలు ఇప్పించడానికి మీరు ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం, మా సర్కిల్ రద్దు చేయడానికి మీరు ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం, మాకు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడానికి మాకు ఏం చేస్తారు. ఇప్పుడు మనం ఇంకొక దాంట్లో ఒక డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఎవరికైతే వీసా వస్తుందో అక్కడ కంపెనీ వీసా,
ఆ గవర్నమెంటే పావలా వడ్డీకి ఇచ్చే విధంగా కూడా అది ఫోర్స్గా మనం ప్రభుత్వం ముందుకు తీసుకుపోయే విధంగా అది కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి ఎవరైనా ఒక 2 నిమిషాలు టైం అయిపోయింది కాబట్టి ఓకే అనుకుంటే మన ఇంకోటి ఏంటంటే నా అభిప్రాయం కూడా ఏంటంటే ఇప్పుడు అన్న ఇక్కడ మేజర్గా ఉంటున్నాడు. మనకిప్పుడు మన తెలంగాణకి ఎట్లయితే మన జయశంకర్ సార్ ఉండేనో మరి మన గల్ఫ్కి ఒక ఇంటర్నేషనల్గా అందరితో నేషనల్ వైడ్గా కోఆర్డినేషన్ చేసి విషయాలన్నీ కూడా మనం చెప్పి మనల్ని ఒక మేధాపరమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఈడ ఉన్నాడు. కాబట్టి ఇక్కడనే మనం ఈ రోజు కాకపోతే ఇంకోటి మన అందరం గుర్తుపెట్టుకుంటే మనకి ఫైనాన్షియల్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ హాల్ నిర్మాణం చేయాలన్నా మనం టీ తాగాలన్నా కాబట్టి దానికి సంబంధించి ఏం చేద్దాం, ఇప్పుడు సమయం లేదు, మనం మళ్ళీ ఏం చేద్దాం అనేది కూడా కూర్చొని దీనికి సంబంధించింది కూడా ఒక ప్లాన్ చేసుకోవాలా. మనం కరపత్రం వేయాలా, పోస్టర్లు వేయాలా, మనం చాలామంది సపోర్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఫైనాన్షియల్ కూడా ఏం చేద్దాం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. అయితే దీని మీద ఈ జనవరి ప్రోగ్రామ్ ఓకే అనుకుంటే దానికి సంబంధించి ఎవరు ఏ జిల్లా, ఇప్పుడు ఆ జిల్లాలో కార్యక్రమం జరిగినా ఫెయిల్ అయినా ఆ జిల్లాని ఎవరినైతే అనుకుంటామో వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే మన వర్క్లో కూడా పోటీ ఉండాలి. మనం జనాన్ని సమీకరించాం, ఇప్పుడు ఎవరు ఏ జిల్లాలో ఎక్కువ వర్క్ చేస్తే ఆ నాయకుడు ఆ జనంలో గుర్తింపు వస్తాడు, ఆ జనం కోసం మన వాళ్ళ కోసం పనిచేసాం అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మనకు వస్తుంది. కాబట్టి అట్లా మరోసారి ఓకే అనుకుంటే మళ్ళీ దీన్ని ఉపన్యాసం లేకుండా ఓకే అనుకుంటే అన్నకు మనం ఇవన్నీ కూడా ఎవరెవరు ఏ జిల్లా కేటాయిస్తారో తను చేస్తాడు.